హలో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మేము ఉండే ఏరియా చూపించాను కదా. ఆ ఏరియాకి దగ్గరలోనే ఈ మెట్రో స్టేషన్ ఉంది. మొత్తం మెట్రో స్టేషన్స్ అన్నీ ఇదే విధంగా ఉంటాయి. మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్స్ అయితే మనకి ఇక్కడ మెట్రో ట్రైన్ అండ్ బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇంకా సౌకర్యవంతంగా ప్రయాణం చేయాలంటే ట్యాక్సీస్ కూడా ఉంటాయి. ఇక్కడ బస్సులు మనకి ఎక్కడికి పడితే అక్కడికి రావు. అందుకోసం ఎక్కువ మంది ఇక్కడ మాకు ట్యాక్సీస్ వాడతారు. ఈ బస్సులు స్టాప్స్ ఉన్న చోట మాత్రం ఆగుతాయి, అలాగే అక్కడే ఎక్కాలి కూడా. మనకి బస్సు ఎక్కేటప్పుడు ఇక్కడ పిగిడిక్యూ మిషన్ ఒకటి ఉంటుంది, దాని మీద కార్డు రీడ్ చేయాలి, నోయల్ కార్డు. ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కూడా దాంట్లో ఎంటర్ చేయాలి. మనం ఎంత దూరం ప్రయాణించిన దాన్ని బట్టి అమౌంట్ కట్ అవుద్ది. అలాగే ఇక్కడ రోడ్డు దాటేటప్పుడు కూడా నో ప్రాబ్లం, మనకి ఏ వెహికల్స్ వచ్చినా అవే ఆగుతాయి. ఇక్కడ నడిచి వెళ్ళే వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తారు. బయట అయితే ఈ విధంగా ఉంటుంది. మనకి ఇక్కడ ట్యాక్సీలు ఎనీ టైం అందుబాటులోనే ఉంటాయి. అలాగే లోపల కూడా ఎనీ టైం ఎప్పుడు నీట్గా మెయింటైన్ చేస్తారు. ఇక్కడ మనకి నోయల్ కార్డ్ రీఛార్జ్ చేసుకునే మిషన్స్ లోపలే ఉంటాయి. అలాగే మనం ఇక్కడ నోయల్ కార్డ్ యూజ్ చేసుకుని మనం లోపల కూడా మనం ఏమైనా కొనుక్కోవాలనుకుంటే వాటర్ బాటిల్ కానీ ఏదైనా కొనుక్కోవాలన్నా కొనుక్కోవచ్చు. ఇక్కడ మనకి నోయల్ కార్డ్ మిషన్ ఇక్కడ అందుబాటులో ఉంది, ఇక్కడ రీఛార్జ్ చేసుకోవాలి. ప్రస్తుతం నేనున్న స్టేషన్ వచ్చి ధనుబే మెట్రో స్టేషన్. ఇక్కడ నుంచి నేను ఆల్కోసిస్ వెళ్తున్నాను, అక్కడ ఈడిఐ డ్రైవింగ్ స్కూల్కి వెళ్తున్నాను. ఇక్కడ నుంచి మళ్ళీ ఇది రెడ్ లైన్ గ్రీన్ లైన్కి చేంజ్ అవ్వాలి. ఆ వీడియో కూడా చూపిస్తాను. మీరు చూస్తున్న ఏరియా వచ్చేసి శోభా రియాలిటీ. చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఏరియా అయితే. సూపర్ లగ్జరీ లివింగ్ అయితే ఇక్కడ చాలా బాగుంటుంది. ఇక్కడ ఎంత పెద్ద సిటీస్ చాలా ఉంటాయి, అందులో ఇది ఒకటి శోభా రియాలిటీ. ఇక్కడ మంచి లగ్జరీ విల్లాస్, హోటల్స్ చాలా ఉంటాయి. డ్యూటీ స్టార్ట్ అయిందంటే మీకు ఎలాగో అలాంటి ఏరియాలోనే మేము వర్క్ చేయాలి కాబట్టి ముందు వీడియోస్ ఇంకా మంచి నీట్గా తీసి పెడుతూ ఉంటాను, ఫాలో చేస్తూ ఉండండి. ప్రస్తుతానికి అయితే మెట్రో నుంచే వీడియో తీస్తున్నాను. అలాగే బస్సులో నుంచి కూడా వీడియోస్ పెట్టాను, షార్ట్స్లో పెట్టాను. మన వాళ్ళంతా చాలామంది చూసారు ఆల్రెడీ. ఓకే, మీరు ఎవరైనా చూడకపోతే కనుక చూడండి. ప్రతి బిల్డింగ్ కూడా యూనిక్గా ఉంటుంది, ఒకదానికొకటి సంబంధం ఉండదు. మీరు చూస్తున్న టవర్ వచ్చేసి వాల్స్ టవర్. ఇప్పుడైతే నేను ట్రైన్ నుంచి షూట్ చేస్తున్నాను. ఇకపై మనకి ట్రైన్ ఎక్కే అవసరం ఉండదు, మనకి కంపెనీ బైక్ ఇస్తుంది కాబట్టి బైక్ మీద తిరగచ్చు. అలాగే వీడియోస్ తీయడానికి కూడా ఎంత కష్టపడడం అవసరం లేదు, ఇంకా మంచి నీట్గా తీసుకోవచ్చు. ముందు రాబోయే వీడియోలో ఇంకా నీట్గా వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను, ఫాలో చేస్తూ ఉండండి. ఇప్పుడు ఉన్న ఏరియా వచ్చి బుర్జ్ ఖలీఫా ఉంటుంది ఈ ఏరియాలో, కాకపోతే అవతల సైడ్ ఉంది. నేను ఈ ట్రైన్కి అవతల సైడ్ కూర్చున్నాను, లెఫ్ట్ సైడ్ కూర్చోవడం వల్ల నేను బుర్జ్ ఖలీఫా షూట్ చేయలేదు. ఇలా ట్రైన్లో నుంచి వెళ్ళేటప్పుడు కాకుండా డైరెక్టర్గా వెళ్ళి వీడియో చేస్తాను ఏదో ఒక రోజు. అలాగే మీరు కూడా ఇక్కడ వేటి కోసం తెలుసుకోవాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. ఇది యూనియన్ మెట్రో స్టేషన్. ఇది ఇక్కడి నుంచి మనం రెడ్ లైన్ నుంచి గ్రీన్ లైన్కి చేంజ్ అవ్వాలి. ఇది ప్రస్తుతం నేను వెళ్ళేది నాల్నహద కాబట్టి 3 నెంబర్ ప్లాట్ఫామ్కి వస్తే చేంజ్ అవ్వచ్చు. ఈ స్కూల్లో అయితే నేను డ్రైవింగ్ నేర్చుకుంటున్నాను. ఈ ఏరియా వచ్చేసి ఆల్కోసిస్. ప్రస్తుతానికి నేను బైక్ లైసెన్స్ తీసుకోవడానికి ట్రైనింగ్ అవుతున్నాను. నాకు డ్రైవింగ్ లైసెన్స్ రావడానికి ఎన్ని రోజులు టైం పట్టింది, ఇక్కడ ఏమేమి నేర్పిస్తారు, ఎంత ఖర్చు అవుతుంది ఏంటనేది ఒక వీడియో చేస్తాను. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.